జీవిత జ్ఞానం వస్తుంది. ఒక పంచతంత్రం కనీసం చదవమని చదివించమని పిల్లలు నేను మనసారా కోరుకుంటున్నాను కదా. కాబట్టి ఈ ఉద్యమంలో రేపు ఈ సదస్సుని రాష్ట్రమంతా తిరిగి నేను ఆలోచనా పరులందరినీ కూడా సమీకరించి, అయ్యా మీరు కదలు, మీరు ప్రశ్నించండి, ప్రజల్ని చైతన్యం చేయండి మీరు కూడా అని చెప్పి వాళ్ళని అందరినీ కదిలించడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. రేపు 27వ తారీఖున విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక సదస్సు గ్రంథాలయ ఉద్యమ గ్రంథాలయాలు మళ్ళా పునర్వికాసం పొందాలి, గ్రంథాలయాలు ఇంటింటా మళ్ళా పుస్తకాలు ఉండాలి. ఇళ్లలో దేవుడు గుళ్ళే కాదు, దేవుడు గదులే కాదు మిత్రులారా, కనీసం మీరు గదులు కేటాయించకపోయినా ఒక ర్యాంకు కేటాయించండి, మీ ఇంట్లో మంచి పుస్తకాలు పెట్టండి. మీ పిల్లలు గొప్పగా ఈ చదవడం మొదలైతే మిమ్మల్ని తర్వాత వృద్ధాప్యంలో కనీసం మా అమ్మ నాన్న నాకు జన్మనిచ్చాడనేప్పుడు పుట్టగలదా భావన వాళ్ళలో కలగడానికి ఆ పుస్తక జ్ఞానం ఉపయోగిస్తుంది. లేకపోతే మా నాయన్ని తగలబెట్టింది నాకు వీడియోలో పంపించు, నేను చూస్తాను అని అమెరికా నుంచి సందేశాలు వస్తాయి. మహాప్రభు వచ్చినాయి, వస్తున్నాయి. కాబట్టి అలాంటి ఒక మానవ జాతి నుంచి మనం ఎవాల్యుయేట్ అయినటువంటి వాళ్ళం ఒక పశు సంస్కృతికి బానిసమైపోయి కేవలం మనం సృష్టించిన డబ్బుకే మనం లొంగిపోయి దానికోసం చేయకూడని పనులన్నీ చేస్తూ అదే జీవిత పరమార్థం పోగేసుకోవటమే అనేటటువంటి స్థితిలో ఉన్నటువంటి మనుషుల్ని, మనిషితనాన్ని మాయమైపోతున్నాడయ్యా మనిషి అన్న వాళ్ళు మీరు వినే ఉంటారు.